తమిళనాడు పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తమిళ ప్రజలంటేనే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో చూసినా, ఏ దేశంలో చూసినా తమిళనాడు నుంచి తమిళుల యొక్క విజయాలే కనిపిస్తాయి. అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళనాడు ఒకటి. ఎన్నో సాంస్కృతిక దాడుల్ని, యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎందరో పుణ్యాత్ములు, ప్రముఖులు తమిళనాడు నుంచే జన్మనిచ్చింది. కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం, స్వామినాథన్ లాంటి మహానుభావులు ఇక్కడి నుంచే వచ్చారు. నాకు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో అబ్దుల్ కలాం లాంటి దేశభక్తుడిని రాష్ట్రపతి చేసుకోగలిగా ఉంటే, ఆ రోజు నేను కూడా ఒక పాత్ర పోషించగలిగానంటే అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ ఉన్నన్ని ప్రాచీన ఆలయాలు ఎక్కడా లేవు. సాంస్కృతిక ప్రదేశాలున్నాయి. పర్యాటక కేంద్రాలు మరెక్కడా ఇంత లేవు. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇలా ఎటు చూసినా దివ్యక్షేత్రాలే దర్శనమిస్తాయి. అరుణాచల శివుణ్ణి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తూ ఉంటారు ఇక్కడికి. అది ఒక ఆనవాయితీగా ముందుకు పోతున్నాం. మనందరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మన భాష ఏదైనా మనమంతా ద్రవిడులం. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఈ ఐకమత్యాన్ని తేవడానికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీనే ప్రారంభించాం. ఎందుకంటే 4 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒక పక్క తమిళనాడు కృష్ణగిరి ఉంది, ఇంకొక పక్క కర్ణాటక కోలార్ ఉంది. కేరళను కలుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ద్రవిడ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు ఒక్కసారి గతానికి వెళ్తే మద్రాస్ ప్రెసిడెన్సీ మనం అందరం కూడా కలిసి ఉన్నాం. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తమిళనాడులో తెలుగు ప్రజలు ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక్కడే ఎన్టీ రామారావు గారు ఒక మహానాయకుడిగా ఈ గడ్డపైనే రాణించారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహానాయకుడిగా కూడా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ చాలా దగ్గర స్నేహం ఉండేది. అలాంటి స్నేహంతో ఆ రోజు ముందుకు పోయారు. దాని ప్రమేయమే మీరు చూస్తే 1983 ఏప్రిల్ 27వ తేదీన ఎంజీఆర్, ఎన్టీఆర్ కలిసి మొత్తం తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారంటే అది 2 రాష్ట్రాల మధ్య ఉండే సత్సంబంధాలు. నా పెళ్లి కూడా ఇక్కడే అయింది, తమిళనాడులోనే అయ్యింది, చెన్నైలోనే అయ్యింది. కాబట్టి సంబంధాలు మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు, తిరుపతి, మా ఊరు పక్క అంతా కూడా తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా మెజారిటీ తమిళే మాట్లాడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే ఇక్కడ కోయంబత్తూరులో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ వాటర్ కన్జర్వేషన్ పైన బ్రహ్మాండంగా వర్క్ చేసి ఒకప్పుడు నీళ్లు లేని కోయంబత్తూరులో ఈరోజు నీటిని సమర్థవంతంగా హార్నెస్గలిగారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడిని, గంగా కావేరి అనుసంధానం కావాలి. ఈరోజు నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే అనుసంధానం చేశామో అదేవిధంగా గంగా కావేరి అనుసంధానం చేస్తే ఈ దేశానికి నీటి భద్రత వస్తుంది,
అది తమిళనాడు కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు. ముందు ఇంట్రా రివర్ లింకేజ్ చేయండి, తర్వాత ఇంటర్ లింకేజ్ ఆఫ్ రివర్ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు. భవిష్యత్తులో అన్నీ కుదిరితే గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానం మొదటి ఫేజ్లో చేసి మళ్ళా తమిళనాడుకు నీళ్ళిచ్చే అవకాశం వస్తుంది. అది సాధ్యం కావాలంటే ఒక్క నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సంస్కృతి సాంప్రదాయాల్లోనే కాదు, నిత్య చైతన్యంలోనూ మీకు మీరే సాటి. దేశంలో తమకు ఎదురు లేదని విర్రవీగిన కాంగ్రెస్ని 1967లోనే మెడలు వంచిన సత్తా మీది. కానీ ఇప్పుడు రాజకీయం మారింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్నాదురై డిఎంకే పార్టీ పెడితే ఇప్పుడు స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే అదే కాంగ్రెస్తో ఎన్నికల్లో పనిచేస్తూ ఉంది. శ్రీలంకలో తమిళ కష్టాలకు కాంగ్రెస్ డిఎంకేనే కారణం అనే విషయం నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. తమిళుల ప్రయోజనాల్ని, దేశ ప్రయోజనాలు పట్టిన పార్టీలు కావాలన్నా, తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునే ఎన్డీఏ కూటమి కావాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా డిఎంకే అంటే మనకు అందరికి గుర్తొచ్చేది జయలలిత గారు. నేను ఆవిడ బతుకున్నప్పుడు ఎలక్షన్కి ఇక్కడికి వచ్చి అడ్రస్ చేశాను, కోయంబత్తూరుకు వచ్చి అడ్రస్ చేశాను. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చాను.